ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ భూముల కబ్జా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్న భూమాఫియా ముఠాపై గత 5 నెలల నుంచి వెంకటగిరిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన, నిరసనలు, వినతి పత్రాలు, కరపత్రాలు పంపిణీ చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ వరదరాజుల దేవస్థానం నుంచి పోలేరమ్మ గుడి వరకు గడప గడపకు సంతకాలు సేకరణ ఉద్యమం భారీగా కొనసాగింది. అనంతరం కమిటీ సభ్యులు చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ వెంకటగిరి ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూములు రక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా మన బాధ్యతని పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ భూములు పరీక్షించుకున్నట్లయితే మనం అందరం రాబోయే కాలంలో వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ఈ ఎనర్జీ ప్రజానికానికి ఎనర్జీలో ఉండే మేధావులకి ఊపులకు అందరికీ తెలియజేసుకుంటాం. దయవుంచి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వాములు అవ్వండి, ఈ ప్రభుత్వ భూములు కాపాడండి అని చెప్పి తెలియజేసుకుంటూ రక్షించండి ప్రభుత్వ భూములను, రక్షించండి ప్రభుత్వ భూములను, సేవ్ పబ్లిక్ ప్రాపర్టీస్, సేవ్ ది పబ్లిక్ ప్రాపర్టీస్. సీనియర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ బీకేపీ ప్రసాద్ మాట్లాడుతూ గత 4 నెలల నుంచి ప్రభుత్వ ఆస్తులు కబ్జాపై పోరాటం కొనసాగిస్తున్నామని, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని ప్రభుత్వ భూములు కాపాడేంత వరకు విడతల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మరో 4 రోజుల పాటు పట్టణంలో పలు ప్రాంతాలలో సుమారు 40,000 జనాభా సంతకాల సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి ఒక ముగింపు పలకాలనేటువంటి ఉద్దేశంతో గత 4 నెలలుగా మేము అనేక దఫాలుగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది ప్రజలలోకి తీసుకుపోవాలి, ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి, పౌరులు అందరి బాధ్యత ఇది. కొంతమంది మాత్రమే దీన్ని భుజాన్ని వేసుకుంటే సరిపోదు, ఈ రకమైనటువంటి అసత్య ఆరోపణలు అనేటువంటివి వస్తూ ఉంటాయనేసి ఈ ప్రయత్నం చేశాం. ఈ సంతకాల సేకరణ అనేటువంటిది ప్రజలందరికీ తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములేను అని తెలిపేటువంటి దానికోసం ఈ రోజు నుంచి ఈ సంతకాల సేకరణ అనేటువంటి ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది.